న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ భవన్ లో టీపీసీసీ పీఏసీ సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆన్లైన్ బెట్టింగ్ ను సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న ముఠా అరెస్ట్, డీసీపీ సాయి శ్రీ వెల్లడి. శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు 2025. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందామన్న మంత్రి పొన్నం. శ్రీవారిని దర్శించిన పలువురు ప్రముఖులు. ఘనంగా స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. $12,000 లంచం తీసుకుంటూ దొరికిన పంచాయతీ కార్యదర్శి శివకృష్ణను రిమాండ్కు తరలించిన ఏసీబీ అధికారులు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ 3 బీజేపీ పార్టీలే. బీజేపీ రాష్ట్రానికి చేసిన మేలు లేదు, వైఎస్ షర్మిల విమర్శ. గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం, పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కార్యదర్శి విశ్వనాథన్, సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీకృష్ణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వైజాగ్ నుండి అనకాపల్లి వెళ్తున్న లారీ ఒక కారును బలంగా ఢీకొట్టింది. కారులో 4 వ్యక్తులు ఉండగా అక్కడికక్కడే 2 మృతి చెందారు. లారీ బ్రేకులు ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. బైక్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు పోయింది కొంచెం ఎంత కొంత పడుతుంది ఎందాక నుంచి మరి కథ లేదు. ఇదిగో ఈ వాటికి డైరెక్ట్గా వచ్చి వాటికి చూసాడు ట్రాఫిక్ వాటికి కనపడట్లేదు. సాయి శ్రీ ఆన్లైన్ బెట్టింగ్ ను సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని డీసీపీ సైబర్ క్రైమ్ సాయి శ్రీ అన్నారు. 4 అరెస్ట్ చేశాం. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. 10,000 పైన ఫాలోవర్స్ ఉన్నారు. బెట్టింగ్ చేయాలని మభ్యపెడుతున్నారు. బెట్టింగ్ను ప్రమోట్ చేయడం ద్వారా యువకుడు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించామని అన్నారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా తాత్కాలిక యూపీఐ అకౌంట్స్ను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు నడిపిస్తున్నారు. కమిషన్తోనే ఒక్కొక్కరి 50 లక్షలు సంపాదించినట్లు గుర్తించామన్నారు. బెట్టింగ్లో తెలుగు ప్రజలను టార్గెట్గానే మోసం చేస్తున్నారు. 2019 నుండి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. విదేశాల నుండి రన్ అవుతున్న 10 వెబ్సైట్లకు నిందితులు ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. 2 లక్షల మంది టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉన్నట్లు గుర్తించామని అన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్లో వీ హ్యావ్ క్రాక్డ్ అండ్ అరెస్ట్ చేశాము. గేమింగ్ యాక్ట్ ప్రకారం బెట్టింగ్ ప్రోత్సహిస్తున్న వెబ్సైట్స్ని వాటిని ఆ అక్యూజ్ని మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చి మనము అక్యూజ్డ్ 7ని ఐడెంటిఫై చేశాము. సో ఈరోజు A4, A5, A6 అండ్ A7 వీళ్ళని ఇచ్చేసాము. సో వీళ్ళు చేసేది ఏంటంటే మనల్ని ఒక 10 days క్రితం 13th రోజున ఒక మియాపూర్ రెసిడెంట్ స్టూడెంట్ యాక్చువల్లీ. సో స్టూడెంట్ వచ్చి తను బయట చదువుకున్నాడు, బయట దేశాల్లో చదువుకుంటున్నాడు. అండ్ దెన్ హీ లాస్ట్ హిజ్ మనీ ఫర్ ది బెట్టింగ్ అని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దాని మీద వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలిసింది ఏంటంటే ఈ నలుగురు మనకి ఇమీడియట్ గా ఐడెంటిఫై అయ్యారు. ఈ నలుగురు బెట్టింగ్ టెలిగ్రామ్ వీటిలలో ఛానల్స్లలో బెట్టింగ్ ని ప్రోత్సహిస్తూ ప్రమోట్ చేస్తూ వీళ్ళు ప్రమోటర్స్ లాగా రోల్ తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క దాంట్లో మీరు చూస్తే ఇంచుమించు 10,000 పైన ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళకి. వీళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ లో మీరు ఈరోజు ఈ క్రికెట్ లో ఇది బెట్టింగ్ చేయండి, దీనిలో గ్రౌండ్ లెవెల్లో మ్యాచ్ ఫిక్స్ అయింది, సో మీరు దీనిలో బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా దీనిలో మీకు ఇది అవుతుంది అని చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దే ఇన్ఫ్లుయెన్స్ ది యంగ్ ఇన్నోసెంట్ మైండ్స్ అన్నమాట. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు 2025పై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, స్థానిక కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్, మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి, కోట నీలిమ, వివిధ విభాగాల అధికారులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన మహిమగల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందామని అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. విఐపి ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రొడ్యూసర్ ఎంకే లోహిత్, తెలంగాణ ఎమ్మెల్సీ చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓ వ్యక్తి దగ్గర 12,000 రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గుడిసెరయాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్ద షెడ్డుతో పాటు వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోగా పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ అతని వద్ద 15,000 లంచం డిమాండ్ చేయగా ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 12,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం శివకృష్ణను రిమాండ్కు తరలించడం జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. అతను నా దగ్గర లేవని బతిలాడితే 12,000కు ఒప్పుకున్నాడు. దేనికోసం సార్? దేని పర్మిషన్ కోసం? ఒక ఇంటి షెడ్డుకు వేసుకోవటానికి పర్మిషను. అదేవిధంగా అతను కొత్త వాటర్ ప్లాంట్ పెట్టుకుంటున్నాడు. ఆ వాటర్ ప్లాంట్ పర్మిషన్ ఇవ్వడానికి ఈ డబ్బులు డిమాండ్ చేసినాడు. ఎన్ఓసి ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేసినాడు. ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది యువకులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. నిషేధిత MDMA డ్రగ్స్ సరఫరా చేస్తూ తాజాగా ఓ యువకుడు ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా అనుమానం వచ్చిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతన్ని తనిఖీ చేయగా 23 గ్రాముల NDMA డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. బెంగళూరులో షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఒక్కో గ్రాము 3,000 నుండి 5,000 రూపాయల చొప్పున నగరంలో విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి MDMA డ్రగ్స్తో పాటు ఓ పల్సర్ బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ సార్ గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం గారి ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం అనగా 23/6/2025 రోజు సాయంత్రం మైలర్దేవపల్లి వద్ద మా ఊళ్ళు అదే మహఫిల్ హోటల్ దగ్గర రూట్ వాచ్ నిర్వహిస్తూ ఉంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ప్రదేశానికి రావడం జరిగింది. అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద 23 గ్రాముల MDMA, దాన్నే ఎక్స్టసీ అని అంటారు, అదొక రకమైన రసాయనికమైనటువంటి కెమికల్, అంటే సింథటిక్ డ్రగ్. అది సైకో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది, చాలా ప్రమాదకరమైంది. సో అతన్ని వివరాలు ఇతర అంశాలు అతన్ని ప్రశ్నించగా అతని పేరు వట్టి జగదీశ్వర్ రెడ్డి అని
జగదీశ్వర్ అని అంటారు అతన్ని. అతని దర్శి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాడు. అతనికి ఈ డ్రగ్ బెంగళూరులో సైఫ్ షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి గ్రాముకు 3 నుంచి 5 వేల రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. అక్కడ అతనికి 1000-2000కు లభ్యమవుతుంది. 1000 రూపాయలకు తెచ్చిన ఈ 23 గ్రాములు అంటే 23,000కు అక్కడ తీసుకొస్తాడు. ఇక్కడ 3,000 నుంచి డిమాండ్ సప్లైని బట్టి 5,000 వరకు అమ్ముతూ ఉంటాడు. సుమారుగా 1,00,000 రూపాయల పైచిలకు MDMA డ్రగ్ మాదక ద్రవ్యము దీన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర ఒక మొబైల్ ఫోను, అదే ఒక 2 వీలర్. ఆ 2 వీలర్ ఏంటంటే బజాజ్ సల్ఫర్ NS 200 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని CITU ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు జీతాలు ఇవ్వకుండా పని చేయించుకున్నారని, జీతాలు ఇవ్వాలని అడిగితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని అన్నారు. ఇదే విషయాన్ని ఖమ్మం పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందిస్తూ వీరి జీతభత్యాలు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయినా కూడా తమకు జీతాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మంత్రుల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు గత 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. గత 6 రోజులుగా కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తూ ఉన్నారు. జీతాలు ఇవ్వకుండా పస్తులతో పనిచేయమని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఒత్తిడి కాదు, కావాలని చెప్పేసి పోటీ కార్మికులు తీసుకొచ్చి అలా ఘర్షణ వాతావరణాన్ని ఈ ఆసుపత్రిలో సృష్టిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏది జరిగినా జిల్లా ఉన్నతాధికారులతో బాధిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. 12 మందిని ఓ మహిళ పెళ్లాడారనే వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ నిత్య పెళ్లి కూతురు నేను కాదని, తనపై వస్తున్న వార్తలని అవాస్తవమని రామచంద్రాపురానికి చెందిన నీలిమ తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తికే చాలా పెళ్లిలు అయ్యాయని, యువతలను విదేశాలకు తరలిస్తాడని ఆరోపించారు. నేను కూడా అతని చేతిలో మోసపోయాను. ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దన్నారు. 12 పెళ్లిలు జరిగితే నిరూపించాలని ఆమె కోరారు. వీరదుర్గ నీలిమ అండి. నేను రామచంద్రపురం చెందిందండి. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గ అనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. నేను అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే వాళ్ళు వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ 2 డేస్ అలా ల్యాగ్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది 7:30 ఆ టైంకి. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు. పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా, అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ 3 బీజేపీ పార్టీలే. ఒకరిది సక్రమ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ కూడా బీజేపీకి ఊడిగం చేశాడు. వైఎస్ఆర్ కొడుకు అయ్యి ఉండి బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు రాత్రి పడ్డ గొయ్యిలో పగలు పడ్డారని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి అన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. తిరుపతి శ్రీకాళహస్తిలోని బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. విద్యార్థులను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులను ఆర్డీఓ భానుప్రకాష్ పరామర్శించారు. మేడం
చట్నీ దాంట్లో వేసింది చట్నీ బాగానే ఉంది. కడుపు నొప్పి ఎక్కువ చేసింది. ఎంతమంది? 13 మంది. ఇడ్లీ పుల్లగా ఉందా? బాగుంది. ఎట్లుంది? సార్ చెప్పా వాడడానికి చెప్పాం. ఏం చెప్పాడు సార్? సార్ ఏం చెప్పలా. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.